వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో బెతెస్దా ఉదయకాల ప్రార్థన హోటల్ కార్యక్రమం ద్వారా దేవుడు మనలందరినీ దర్శిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన కృపను నిండుగా అనుగ్రహిస్తున్నాడు. అందుకై దేవదేవుని స్తుతిస్తున్నాను. మనకంటే ఘనులు గొప్పవారు పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు అందరూ మన నుంచి మట్టికి మన్నైపోయారు. కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే మనం అందరం ఇలాగూ దేవుని యొక్క లేఖనాలు జ్ఞాపకం చేసుకుని కృపనిచ్చాడు. ప్రియులారా, అందుకే దేవుని స్తుతిస్తూ మీ అందరికీ యేసుక్రీస్తునామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ దినవృత్తాంత గ్రంథము 6వ అధ్యాయం 41వ వచనాన్ని చదువుకుందాం. నా దేవా యెహోవా, బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము, నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలు దేవునితో ఈ చక్కని మాట పలుకుతూ ఉన్నాడు. నా దేవా యెహోవా, నా బలమునకు ఆధారం నీవే కదా, కాబట్టి నీ మందసమును దృష్టించి లెమ్ము, లేచి నీ విశ్రాంతిలో ప్రవేశించుము అని అంటూ ఉన్నాడు. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనమందరం కూడా ఇహలోకంలో ఉన్నటువంటి రాజులను, అధికారులను, ప్రధానులను నమ్మలేదు. ప్రియులారా, మనుషులను నమ్మట్లేదు, లేక అధికారులను నమ్మట్లేదు, పెద్దలను నమ్మట్లేదు, లేక ధనవంతులను మనం నమ్మట్లేదు. ప్రియులారా, మన ప్రియరక్షకుని మనం ఆశ్రయించి నా దేవా అని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాం. నా బలమునకు ఆధారమైనటువంటి దేవుడు మీరే తండ్రి. నా బలమునకు ఆధారమైనటువంటి నీ మందసం మీద, లేక నీ సన్నిధి మీద, నీ లేఖనం మీద, నీ ప్రియబిడ్డల మీద దృష్టించి లేవమని భక్తులు దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు. లేచి ఏం చేయమంటున్నాడు? నీ విశ్రాంతిలో ప్రవేశించు అంటూ ఉన్నాడు. దేవునికి ఎప్పుడు మనం విశ్రాంతి కలుగజేస్తాము అని అంటే, మనము దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు విశ్రాంతిగా ఫీల్ అవుతాడు. ప్రియులారా, పరిశుద్ధ దినాన, ప్రభు దినాన మనము పునరుద్ధాన దినమున ప్రభు సన్నిధిలో చేరి ఉండుట దేవుడు విశ్రాంతిలో ప్రవేశించడానికి ఆనవాలుగా కనబడుతూ ఉన్నది. ప్రియులారా, మనం పాపములు ఒప్పుకొనుట దేవుడు విశ్రాంతిలో ప్రవేశించుటకు ఆనవాలుగా ఉంటుంది. ఉదాహరణకు, సమరయ స్త్రీ ఎండవేళలో బావి దగ్గరికి వచ్చినప్పుడు సర్వాధికారి అక్కడ ఉండి దాహంలో కొద్ది నీళ్ళు ఇస్తావమ్మా అని ఆమెను అడిగినప్పుడు, మీరు మమ్మల్ని నీళ్ళు అడగడం ఏంటయ్యా అని ఆయనకు సమాధానం చెప్పినప్పుడు, ఆయన మరలా తిరిగి, నిన్ను నీళ్ళు అడుగుతున్న వాడు ఎవడో నువ్వు తెలుసుకుంటే నన్నే నీళ్ళు అడుగుతావమ్మా నువ్వు అని ఆమెతో అనడం. అప్పుడు ఆమె అంటా ఉన్నది, మరి ఎన్నడూ కూడా ఇక్కడికి నేను నీళ్ళకు రాకున్నట్లు ఆ జీవజలాన్ని నాకు ఇచ్చేసేయ్యా అని ఆమె అడిగినప్పుడు, నీ భర్తను తీసుకొని రమ్మా, నీకు మంచినీళ్ళు ఇస్తానంటే నాకు భర్త లేడని చెప్పడం. తర్వాత ఆమె పాపాలన్నీ కూడా దేవుడు బయట పెట్టడం, ఆమె ఒప్పుకోవడం, ఇవన్నీ మనకు తెలుసుకునేలా. అయితే అక్కడ జరిగిన కార్యం ఏంటంటే, శిష్యులు వచ్చి భోజనం చేద్దు గనరా అని యేసయ్యను పిలిచినప్పుడు ఆయన అంటున్నాడు, మీకు తెలియని ఆహారం నాకు దొరికింది, మీకు తెలియని ఆహారం నేను భుజించాను అని అంటూ ఉన్నాడు. ఎప్పుడైతే సమరయ స్త్రీ తన పాపములు ఒప్పుకున్నదో అప్పుడు దేవుడు విశ్రాంతిలో ప్రవేశించాడు. ప్రియ, అప్పుడు ఆయన ఆకలి తీరిపోయింది, ఆయన మనసుకు నెమ్మది దొరికింది. దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబిడలమైన మనం సమరయ స్త్రీ వంటి నెమ్మదిని దేవునికి మనం కలుగు చేసే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ, అందుకే దేవా యెహోవా, బలమునకు ఆధారమగు నీ మందసము మీద దృష్టించి లెమ్ము అని భక్తులు కోరుకున్నట్టుగా దేవుడు మన మీద దృష్టించి ఒకసారి లేచాడంటే, సమరయ స్త్రీని బట్టి దేవునికి ఎలాగో నెమ్మది కలిగనో, ఆమెకి ఎలాగో విశ్రాంతి కలిగనో దేవునికి కూడా అంతే నెమ్మది కలిగింది. ప్రియుల, మనం పాపంలో ఉంటే, సాతాను శోధనలో ఉంటే, అపవాది క్రియలతో ఉంటే దేవునికి విశ్రాంతి ఉండదు. ప్రియుల, మనకి ఎలాగ నెమ్మది ఉండదో దేవునికి కూడా అలాగ నెమ్మది ఉండదు. అయితే
అలనాడు తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇల్లు చేరినప్పుడు తండ్రి ఎంతో సంతోషంగా ఫీల్ అయిపోయి ఇరువురు వారిని పిలిచి గొప్ప విందు చేసి సంతోషంగా ఆ కార్యక్రమంలో పాల్పంపులు పొందినట్లుగా నీకులను సమకూర్చి విందు చేశాడో, ఎంతో విశ్రాంతిగా ఫీల్ అయ్యాడో, అలాగున ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవునికి విశ్రాంతిలో ప్రవేశించేటట్టుగా మన క్రియలు కార్యాలు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఈలాగున సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకు బలము అయి ఉన్నాడు, మనకు ఆధారం అయి ఉన్నాడు, తర్వాత మన మీద దృష్టించే దేవుడుగా ఉన్నాడని కీర్తన గ్రంథం 132వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుంటే, యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశించుము అని వ్రాయబడింది. దేవునికి స్తోత్రములు కలుగునుగా. మనం నిత్యము దేవా ఈ ఉదయకాల సమయంలో నా ఇంటిలో ప్రవేశించు, నాలో ప్రవేశించు, నా ప్రయాణంలో మీరు ముందుండండి, నా ప్రయత్నాలన్నీ సఫలం చేయండి, మీరు నాకు తోడై ఉండండి తండ్రి, నా మీద దృష్టి ఉంచండి అని మనం దేవుణ్ణి వేడుకున్న ప్రతిసారి కూడా దేవుడు ఆయన బలమును శక్తిని ఆయన దృష్టిని మన మీద ఉంచే దేవుడుగా ఉన్నాడు. ప్రియులారా, మనందరినీ కూడా ఈలాగున దృష్టించి దీవించాలని, ఆయన కృపలో మనల్ని వర్ధిల్ల చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నా బలము నీవేనయ్యా, నా ఆధారం నీవే, నా దిక్కు నీవే, నా మీద దృష్టించే దేవుడు మీరే అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన మీద దృష్టించి మన ప్రయత్నాలు సఫలం చేసి సంపూర్ణ ఆరోగ్యాలు ఇచ్చి రాకపోకల్లో తోడించి శుభం కలుగు తీసి ఆర్థిక ఇబ్బందులన్నీ తీర్చి అప్పులు తీర్చి అపవాది తొందరలన్నీ దేవుడు ఆపివేయబోతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన ఆయన ఆశీర్వాదములతో దేవుడు మనల్ని నింపబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రత్యేకమైన దేవుని ఆశీర్వాదం పొందుకొని దేవుని కొరకు బలమైన సాక్షులముగా మనం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృప భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందా. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, కృతజ్ఞతలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీరు మాతో ఉన్నందుకై స్తుతిస్తున్నాను. మా బలం మీరే అయినందుకై స్తుతిస్తున్నాను తండ్రి. మా ఆధారం మీరే అయినందుకై స్తుతిస్తున్నాను. మా మీద దృష్టి ఉంచినందుకై స్తుతిస్తున్నాను. మాకు విశ్రాంతి కలుగు చేసినందుకై స్తుతిస్తున్నాను తండ్రి. ఈ మాటలు మీ బిడ్డల జీవితాలకు శాంతిని, సమాధానాన్ని, స్వస్థతను, నెమ్మదిని కలుగు చేయనట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తూ, ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని మీ కృపలో నా తండ్రి మరి నీ మందసం మీద దృష్టించి లెమ్మని భక్తులు కోరినట్టుగా మా మీదను తండ్రి, ఆయన మీ లేఖనముల మీదను నా తండ్రి, మీ సన్నిధి మీదను తండ్రి, మా ప్రతి కొరతల మీదను తండ్రి, మా ప్రతి కొరతలు తీర్చుటకై మీరు మా మీద దృష్టించినందుకై స్తుతిస్తున్నాను. సంపూర్ణ క్షేమం నెమ్మది చేత నింపినందుకై స్తుతిస్తున్నాను. ఉదయకాల దీవెనలు సమృద్ధిగా ప్రసాదించిన అవసరతలు అక్కరలు తీర్చినందుకై స్తుతులు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మేలు చేయమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ రోజు జరుపుకున్న బిడ్డలకును దీవెన దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.